ప్రమోషన్స్ లో ఏ మేర యూజ్ అవుతున్నాయి? రేపు థియేటర్లో కల్కిని ప్రేక్షకులు ఓన్ చేసుకోవడంలో మ్యూజిక్ రోల్ ఏ స్థాయిలో ఉండబోతుంది? పెప్పీ హ్యాపీ నోట్స్ తో క్యాంపీ ఫ్యాక్టర్ యాడ్ చేసిన సంతోష్ నారాయణ్ హాలీవుడ్ స్థాయి అవుట్పుట్ కు చేరువలో ఉన్నాడా లేదా? కల్కి ప్రమోషన్స్ లో నాగశ్విన్ అండ్ కో మొత్తానికి చేతులెత్తేశారా అనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. సినిమాలో చేసిన టీం కాకుండా బయటి హీరోలెవరూ అంతగా ముందుకొచ్చి స్టార్ క్యాంపెయిన్ చేసింది లేదు. బహుశా తమకున్న టీం చేస్తే చాలనుకున్నారో ఏమో. అలాగే సంతోష్ నారాయణ్ టీజర్ కిచ్చిన సౌండింగ్ ట్రైలర్ కు ఇవ్వలేదనే కామెంట్స్ ఫేస్ చేస్తున్నాడు. సినిమాకు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు రక్తి కట్టాలనే ఇంటెన్షన్ తో ఓపెన్ హ్యామర్ సినిమాకు చేసినట్లుగా రియలిస్టిక్ బాంబ్ బ్లాస్టింగ్ దృశ్యాలను కల్కిలోనూ ఒడిసిపట్టారట. ఆ బ్లాస్టింగ్ గ్రాండీ వ్యూను క్యాచ్ చేస్తే సినిమాకు యూనిక్నెస్ వస్తుందని అనుకున్నారు. అయితే అది ఎంతవరకు వచ్చింది? ఆ రావడం కోసం పనిచేసిన కెమికల్ ఇంజనీర్ల కృషి ఏంటన్నది తెరపై చూడాలి. మరి ఈ ఓవరాల్ ప్రాసెస్ ను తన ఆర్ఆర్తో సంతోష్ నారాయణ్ ఏ మేర తన ఆర్కెస్ట్రాతో క్యాచ్ చేయగలిగాడు? గూస్ బంప్స్ వచ్చేలా అతను పెట్టిన ఎఫర్ట్స్ ను థియేటర్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది $1 మిలియన్ ప్రశ్న. కల్కి వరల్డ్ లో రిసోర్సెస్ లు లేవన్నారు. అవి లేకుండా ఫ్యూచరిస్టిక్ ఎస్టాబ్లిష్మెంట్ కు ఆర్ట్ డిజైనర్లు ఎంచుకున్న సెట్లు హాలీవుడ్ కు కాపీ కాకుండా చేశామన్నారు. కాకపోతే విఎఫ్ఎక్స్ ల వర్క్ల విషయంలో 2-3 హాలీవుడ్ సినిమాలు థీమ్స్ గెటప్స్ రిఫ్లెక్ట్ అవుతున్నట్లు కనిపించింది. మరి సినిమాలో ఈ గ్రాఫిక్ వర్క్ ఎంత మేర హాలీవుడ్ చిత్రాలకు కాపీ కాకుండా యూనిక్ గా ఉంటుందో చూడాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లను పక్కన పెట్టి నాగశ్విన్ ఓ సెకండ్ గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను అలా ఎలా తీసుకున్నాడు అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని విషయమే. మరి దానికి సమాధానంగా సంతోష్ ఎలాంటి అవుట్పుట్ తో సమాధానం చెప్తాడో